అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో 3 స్టెప్ల యూపీఎస్ కోసం పైన పేర్కొన్న అన్ని ప్రయోగాలను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. 1. 3 ఫేజ్ యూపీఎస్ యొక్క ముందు మరియు వెనక ఫౌండ్ నియంత్రణలు సూచికలను గుర్తించటం. 2. ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్లను కొలవడం. 3. దీపం లోడ్లను ఉపయోగించి లోడ్ పరీక్షను నిర్వహించడం. ఈ కార్యాచరణను చేయడానికి మనకి కావలసిన పనిముట్లను సాధనాలను సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1 జత. 2. ఆపరేటింగ్ మాన్యువల్ తో పాటు 3 ఫేజ్ యూపీఎస్ 1. 3. ప్రోబ్స్ తో డిజిటల్ మల్టీమీటర్ 1. 4. సేఫ్టీ గ్లవ్స్ 1. 5. వ్యర్థమైన దూది 1. 6. వెలిగే బల్బులు 230 వోల్ట్ 100 వాట్ 3. 7. పెండెంట్ హోల్డర్ 3. 8. కనెక్టింగ్ వైర్స్ అవసరమైనంత. 9. హుకప్ వైర్లు అవసరమైనంత. రక్షణ జాగ్రత్తలు. స్టెప్ 1. ఇన్పుట్ సరఫరాను కనెక్ట్ చేయడానికి ముందు ఎర్త్ కనెక్షన్ కీలకం కాబట్టి సరైన ఎర్త్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. స్టెప్ 2. యూపీఎస్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత కెపాసిటర్ విడుదలయ్యేలా యూపీఎస్ తెరవడానికి ముందు 5 నిమిషాలు వేచి ఉండాలి. స్టెప్ 3. ఇన్వర్టర్ ఆన్ లో ఉన్నప్పుడు టెర్మినల్ బ్లాక్ కవర్ ని తెరిచి ఉంచకూడదు. విధానం. టాస్క్ 1. ముందు వెనుక ప్యానెల్ నియంత్రణలను గుర్తించండి. స్టెప్ 1. యూపీఎస్ యొక్క లక్షణాలను గమనించండి, నమోదు చేయండి. వెనుక ప్యానెల్ సాధారణంగా ఇన్పుట్ విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉంటుంది. ఇక్కడ యూపీఎస్ మెయిన్స్ విద్యుత్ సరఫరాకు అనుసంధానించబడి ఉంటుంది. స్టెప్ 2. యూపీఎస్ యొక్క ముందు ప్యానెల్ ను అన్ని సూచికలతో గీసి స్విచ్ చేయండి. ముందు ప్యానెల్ ఎక్కువగా ఇన్పుట్ లేదా అవుట్పుట్ వోల్టేజ్, విద్యుత్ లోడ్, బ్యాటరీ స్థితి, అలారాలు మరియు సిస్టమ్ స్థితి వంటి యూపీఎస్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించే డిస్ప్లే స్క్రీన్ లేదా ఎల్సీడీ ప్యానెల్ ను కలిగి ఉంటుంది. స్టెప్ 3. ముందు ప్యానెల్లో ప్రతి సూచిక మరియు నియంత్రణను గుర్తించండి. పట్టికలో పరిశీలనను నమోదు చేయండి. సీరియల్ నంబర్ 1. సూచిక మరియు స్విచ్ పేరు. ఇన్పుట్ సరఫరా సూచిక. ప్రయోజనం. ఈ సూచిక ఎల్ఈడి సూచిక. ఇది ఇన్పుట్ విద్యుత్ సరఫరా యొక్క 3 స్టెప్లు ఉన్నాయని ధృవీకరిస్తుంది. సీరియల్ నంబర్ 2. ఆన్లైన్ సూచిక. ఈ మోడ్ లో ప్రధాన సరఫరా ఉంటుంది మరియు యూపీఎస్ నిరంతరం ఇన్కమింగ్ ఏసీ పవర్ ను డీసీకి మారుస్తుంది మరియు తిరిగి ఏసీకి మారుస్తుంది. కనెక్ట్ చేయబడిన పరికరాలకు స్థిరమైన నియంత్రిత అవుట్పుట్ వోల్టేజ్ పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీని అందిస్తుంది. సీరియల్ నంబర్ 3. ఆన్ బ్యాటరీ సూచిక. ఆన్ బ్యాటరీ సూచిక వెలిగించబడినప్పుడు కనెక్ట్ చేసిన పరికరాలకు విద్యుత్ సరఫరా చేయడానికి యూపీఎస్ దాని అంతర్గత బ్యాటరీ వ్యవస్థ నుండి శక్తిని తీసుకుంటుంది. ఈ బ్యాకప్ పవర్ సోర్స్ కార్యకలాపాలను ముందుకు వెళ్లేలా నిర్వహించడానికి సహాయపడే విద్యుత్ అంతరాయాలు లేదా ఆటంకాల సమయంలో సమయాన్ని వృధా కాకుండా నివారిస్తుంది. నంబర్ 4. ఓవర్లోడ్ సూచిక. యూపీఎస్ ప్రస్తుతం ఓవర్లోడ్ పరిస్థితిని అనుభవిస్తోందని సూచించడానికి ఓవర్లోడ్ సూచిక ప్రకాశిస్తుంది లేదా వెలుగుతుంది. కనెక్ట్ చేయబడిన పరికరాల ద్వారా లాగబడిన మొత్తం శక్తి యూపీఎస్ యొక్క గరిష్ట రేట్ సామర్థ్యాన్ని అధిగమించినప్పుడు ఇది జరుగుతుంది. నంబర్ 5. తప్పు సూచిక. యూపీఎస్ ద్వారా కనుగొనబడిన లోపం లేదా అసాధారణ పరిస్థితి ఉనికిని సూచించడానికి సూచిక ప్రకాశిస్తుంది లేదా వెలుగుతుంది. ఈ లోపాలు అంతర్గత భాగాల వైఫల్యాలు, సర్క్యూట్ లోపాలు లేదా యూపీఎస్ ఆపరేషన్ ను ప్రభావితం చేసే పర్యావరణ కారకాలు వంటి వివిధ సమస్యలను కలిగుంటాయి. నంబర్ 6. బ్యాటరీ ఛార్జ్ స్థాయి సూచిక. బ్యాటరీ సూచిక యూపీఎస్ బ్యాటరీలలో మిగిలున్న ప్రస్తుత ఛార్జ్ స్థాయిని ప్రదర్శిస్తుంది. బ్యాటరీ ఛార్జ్ స్థాయి నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు తక్కువ బ్యాటరీ పరిస్థితిని సూచించడానికి సూచిక వెలిగించవచ్చు లేదా ఫ్లాష్ కావచ్చు. నంబర్ 7. బ్యాటరీ బైపాస్ సూచిక. యూపీఎస్ బైపాస్ మోడ్ లో పనిచేస్తున్నప్పుడు వినియోగదారులకు తెలియజేయడానికి బ్యాటరీ బైపాస్ సూచిక ఉపయోగపడుతుంది. ఇక్కడ యూపీఎస్ యొక్క అంతర్గత బ్యాటరీ వ్యవస్థ గుండా వెళ్లకుండా మెయిన్స్ యూటిలిటీ సరఫరా ద్వారా లోడ్ నేరుగా శక్తిని పొందుతుంది. నంబర్ 8. లోడ్ ఆన్ యూపీఎస్ సూచిక. లోడ్ ఆన్ సూచిక యొక్క ఉనికి వినియోగదారులకు యూపీఎస్ పనిచేస్తుందని, కనెక్ట్ చేయబడిన లోడ్లకు విద్యుత్ సరఫరా చేయడానికి సరిగ్గా కాన్ఫిగర్ చేయబడిందని భరోసా ఇస్తుంది. నంబర్ 9. యూపీఎస్ ఆన్ ఆఫ్ బటన్.
యూపీఎస్ యూనిట్ కు ప్రధాన విద్యుత్ సరఫరాను నియంత్రించడానికి ఆన్ ఆఫ్ బటన్ ఉపయోగపడుతుంది. బటన్ ను నొక్కడం యూపీఎస్ ని పనిచేసేలా చేస్తుంది లేదా పనిచేయనివ్వకుండా చేస్తుంది. వినియోగదారులు యూనిట్ ను అవసరమైనప్పుడు ఆన్ లేదా ఆఫ్ చేయడానికి అనుమతిస్తుంది. స్టెప్ 4 పట్టికలో వెనుక ప్యానెల్ స్విచ్లు మరియు కనెక్టర్లను గుర్తించి రికార్డ్ చేయండి. సీరియల్ నంబర్ 1 స్విచ్ మరియు జోడించిన పేర్లు. బ్యాటరీ టెర్మినల్స్. ప్రయోజనం: సాధారణంగా యూపీఎస్ కోసం బ్యాటరీలు పాజిటివ్ లేదా ఎరుపు రంగు, నెగటివ్ లేదా నలుపు రంగు టెర్మినల్స్ తో గుర్తించబడిన బ్యాటరీ టెర్మినల్స్ ద్వారా యూపీఎస్ వెనుక వైపుకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. సీరియల్ నంబర్ 2 ఇన్పుట్ టెర్మినల్స్. 3 స్టెప్పుల్లో ప్రతిదానికి ఇన్పుట్ టెర్మినల్స్ ఉన్నాయి: ఆర్, వై మరియు బి. ఈ టెర్మినల్స్ ఇన్కమింగ్ ఏసీ విద్యుత్ సరఫరా యొక్క సంబంధిత స్టెప్లకు కనెక్ట్ అవుతాయి. అదనంగా న్యూట్రల్ కనెక్షన్ కోసం టెర్మినల్స్ ఉంటాయి. 3 అవుట్పుట్ టెర్మినల్స్. ప్రతి 3 స్టెప్లకు అవుట్పుట్ టెర్మినల్స్ ఉన్నాయి: ఆర్, వై మరియు బి. ఈ టెర్మినల్స్ లోడ్ టెర్మినల్స్ ఇన్పుట్ వద్ద సంబంధిత స్టెప్లకు కనెక్ట్ అవుతాయి. అదనంగా న్యూట్రల్ కనెక్షన్ ఎన్ కోసం టెర్మినల్స్ ఉంటాయి. 4 ఇన్పుట్ స్విచ్. 4 పోల్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఎంసీబీ 4 స్విచ్చింగ్ మెకానిజంలను కలిగి ఉంటుంది. ఇది న్యూట్రల్ కండక్టర్ తో పాటు 3 స్టెప్లను అంటే ఆర్, వై మరియు బి ఏకకాలంలో తెరవగలదు లేదా మూసివేయగలదు. ఇన్పుట్ స్విచ్ ఇన్కమింగ్ యూటిలిటీ వచ్చే పవర్ సోర్స్ నుండి యూపీఎస్ ను పూర్తిగా విడిగా ఉండేందుకు అనుమతిస్తుంది. అత్యవసర లేదా నిర్వహణ అవసరం ఉన్న సందర్భంలో ఇన్పుట్ స్విచ్ యూపీఎస్ కి పవర్ ను తొందరగా, సురక్షితంగా ఆపివేయడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. 5 అవుట్పుట్ స్విచ్. ఇన్పుట్ స్విచ్ మాదిరిగానే అవుట్పుట్ స్విచ్ కూడా 4 పోల్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఎంసీబీ. ఇది కనెక్ట్ చేయబడిన క్లిష్టమైన లోడ్ల నుండి యూపీఎస్ ని వేరు చేయడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. నిర్వహించడానికి పని కోసం ఇలా విడిగా ఉండటం కష్టం. టెక్నీషియన్లను లైవ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లకు గురి కాకుండా సురక్షితంగా యూపీఎస్ లేదా కనెక్ట్ చేయబడిన పరికరాలపై పని చేయడానికి అనుమతిస్తుంది. 6 బ్యాటరీ ఫ్యూజ్ అయిపోతుంది. బ్యాటరీ సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర విద్యుత్ లోపం సంభవించినప్పుడు ఫ్యూజ్ ఎగిరిపోతుంది లేదా ట్రిప్ అవుతుంది. కరెంట్ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది మరియు బ్యాటరీలు మరియు అనుబంధ భాగాలకు నష్టం జరగకుండా చేస్తుంది. 7 మాన్యువల్ బైపాస్ స్విచ్. యూపీఎస్ వ్యవస్థను దాటవేయడం ద్వారా స్విచ్ విద్యుత్ శక్తిని ఇన్పుట్ మూలం నుండి అవుట్పుట్ లోడ్లకు నేరుగా ప్రవహించడానికి అనుమతిస్తుంది. యూపీఎస్ నిర్వహణ లేదా సర్వీసింగ్ కోసం ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు కూడా విద్యుత్ సరఫరా యొక్క కొనసాగింపును నిర్ధారిస్తుంది. రీక్యాప్. ఈ వీడియోలో ఎలా చేయాలో మనం చర్చించాము. 3 ఫేజ్ యూపీఎస్ యొక్క ముందు వెనక పౌండ్ నిర్ణయాలు, సూచికలను గుర్తించడం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.